హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం టాక్స్. ఈరోజు మన ఛానల్లో కలెక్షన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. సో ఫస్ట్ కలెక్షన్ చూసుకుంటే ఈ కలెక్షన్ వెరీ ట్రెడిషనల్ అని చెప్పొచ్చు. సో మనం ఫస్ట్ స్టడ్ పార్ట్ దగ్గర నుంచి వస్తే స్టడ్ పార్ట్లో మనకి లక్ష్మీదేవి పెండెంట్ అయితే ఇచ్చారు. అది బాగా హైలైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హ్యాంగింగ్ లాగా చాందవాలి డిజైన్ ఇచ్చి దానికి గోల్డెన్ బాల్స్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పార్ట్ చూసుకుంటే నెక్స్ట్ కలెక్షన్ దీనికి స్టడ్ లాగా ఒక ఫ్లవర్ ఇచ్చి దానికి రూబీతో అయితే హైలైట్ చేశారు. నెక్స్ట్ చాంద్వారీ డిజైన్ ఇచ్చి వాటికి పర్ల్స్ అండ్ గోల్డెన్ బాల్స్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ చాంద్వారీ డిజైన్ చుట్టూరు కూడా డైమండ్స్తో అయితే హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది కూడా వెరీ ట్రెడిషనల్ అని చెప్పొచ్చు. బికాజ్ మనకి స్టడ్ పార్ట్లో చూసుకుంటే రామ సీత లక్ష్మణ లైక్ పెండెంట్స్ అయితే ఇచ్చారు. సో రూబీస్తో అయితే హైలైట్ చేశారన్నమాట దాని డౌన్ పార్ట్ మొత్తం కూడా. సో పైన రూబీస్ అండ్ ఎమరాల్డ్తో హైలైట్ చేసి పర్ల్స్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది వెరీ సింపుల్ అండి. లైక్ మనకి ఓన్లీ స్టడ్ పార్టే ఉంటుంది, తెలుగులో దుద్దులు అంటారు కదా అలా మాట. సో మనకి మెయిన్ స్టడ్ పార్ట్లో రూబీ అయితే హైలైట్ చేశారు స్క్వేర్ షేప్లో. దాని చుట్టూరు కూడా ఫ్లవర్ షేప్ అయితే ఇచ్చి వాటికి డైమండ్స్ అనేది ఎంబోస్ చేశారన్నమాట. ఇది కూడా వెరీ యూనిక్ కలెక్షన్. అండ్ దీని వెయిట్ వచ్చేసి 4.5 గ్రామ్స్ అయితే పడుతుందండి. సో నేను ప్రతి డిజైన్ యొక్క వెయిట్ అనేది నేను స్క్రీన్ మీదే మెన్షన్ చేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోతే ఇది కూడా స్టడ్ పార్ట్ అండి. అండ్ వెరీ యూనిక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో స్టడ్ పార్ట్లో మిడిల్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ రూబీ ఇచ్చి దాని చుట్టూరు లీఫ్ షేప్లో ఇచ్చి దానిలో లక్ష్మీదేవి విగ్రహం అయితే హైలైట్ అయ్యేలా చేశారు. అండ్ దీనికి డైమండ్స్ అనేది ఎంబోస్ చేశారన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 3.5 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది వెరీ యూనిక్ డిజైన్ అండి. మనకి స్టడ్ పార్ట్లో ఫ్లవర్స్ అయితే వచ్చారు. ఫ్లవర్కి ఏంటి అంటే రూబీ శాండ్తో హైలైట్ చేశారు. అండ్ మిడిల్లో ఎమరాల్డ్ అయితే ఇచ్చారు. సో కింద పార్ట్ చూసుకుంటే డౌన్ పార్ట్ చూసుకుంటే దానికి వాటర్ బాబుల్ షేప్లో అయితే ఇచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది వెరీ ట్రెడిషనల్ అండి. పర్ల్స్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. లక్ష్మీదేవి పెండెంట్ అయితే హైలైటింగ్గా ఎంబోస్ చేశారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే దీనికి లీఫ్ షేప్లో ఇచ్చి వాటికి డైమండ్స్ అండ్ రూబీస్తో హైలైట్ చేశారు. నెక్స్ట్ చాంద్వాలి డిజైన్ ఇచ్చి దానిలో లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చి లైక్ హ్యాంగింగ్ లాగా జుమ్కాకి ఇచ్చి దానికి పర్ల్స్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో దీని ఫినిషింగ్ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారండి. సో ఇది కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది వెరీ సింపుల్ అండ్ యూనిక్ అండి. సో మనకి లక్ష్మీదేవి పెండెంట్ అయితే హైలైటింగ్గా ఎంబోస్ చేశారు. పర్ల్స్ అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే స్టడ్ పార్ట్ అండి. సో చాలా వెయిట్ కూడా ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. సో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రూబీ అయితే హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే దీనికి మెయిన్ హైలైటెడ్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో అయితే ఇచ్చారండి. హ్యాంగింగ్స్ లాగా వాటర్ బబుల్ ప్యాటర్న్లో ఎమరాల్డ్ అయితే హైలైట్ చేశారు. టోటల్ దీని వెయిట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 4 గ్రామ్స్ అయితే పడుతుందండి. అండ్ నెక్స్ట్ స్టడ్ పార్ట్ చూసుకుంటే ఇది ఓల్డ్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రజెంట్ న్యూ జనరేషన్లో కూడా వాడుతున్నారు. సో ఓన్లీ దుద్దే వచ్చింది, సర్కిల్లో వచ్చి దానికి రూబీస్ అయితే హైలైట్ చేశారు. మిడిల్లో లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ అయితే పడుతుందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది కూడా వెరీ ట్రెడిషనల్ అని చెప్పొచ్చు. మెయిన్ రూబీ అయితే హైలైట్ చేసి అండ్ దాని చుట్టూరు కూడా లక్ష్మీదేవి పెండెంట్స్ అయితే హైలైట్ చేశారు. డైమండ్స్ అనేవి ఎంబోస్ చేశారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్కి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫ్లవర్స్ ఇచ్చి దాని చుట్టూరు కూడా లక్ష్మీదేవి నాణాలు అనేవి ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ అయితే పడుతుందండి. అండ్ నేను వెయిట్ యొక్క ప్రైస్ మెన్షన్ చేయట్లేదు బికాజ్ మనకి డే బై డే గోల్డ్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది కూడా మనకి సేమ్ ప్యాటర్నే అండి. ఇది 3.5 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది టోటల్గా వెరీ డిఫరెంట్ అండి. పికాక్ షేప్లో ఇచ్చి దానికి నెమల పింఛం కింద ఫ్లవర్ అయితే ఇచ్చి వాటికి డైమండ్స్ అండ్ రూబీస్తో అయితే ఎంబోస్ చేశారు. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి మట్టి ఫినిష్లో వచ్చిందండి. దీనికి హైలైటెడ్గా పర్ల్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో అయితే హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది టోటల్గా డైమండ్తో అయితే ఎంబోస్ చేశారు అన్నమాట. లైక్ ఫ్లవర్ వైజ్ టైపు
చిన్న చిన్న డైమండ్ ఫ్లవర్స్ అయితే హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే దీనికి హైలైటెడ్గా ఉండింది రూబీస్ అండి. సో ఈ కలెక్షన్ అంతా కూడా చాలా సింపుల్గా డిజైన్ చేశారండి. అంతే ఈరోజు కలెక్షన్. రేపేం కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.